శ్రీ 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 చంద్రశేఖర దత్త శరణం మమ సిద్ధ గురుదేవులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్. కాళిక విద్య, కాళీ ఉపాసనలో గుహ్య తంత్రాలు అనేవి అత్యంత రహస్యంగా మరియు గురు పరంపర ఆధారంగా స్త్రీ పురుషుల శక్తి కలయికతో నిర్వర్తించవలసిన సాధనలు. ఇవి కేవలం గ్రంథాల వల్ల కాదు, అనుభవంతో మాత్రమే సాక్షాత్కరించగలిగేవి. కానీ మూలతత్వాలను మర్మంగా వివరిస్తున్నాను. కాళిక గుహ్య తంత్రాల ఆరంభ రహస్యాల, గుహ్య ఉపాసన లక్షణాలు. గుప్త సాధన అనేది 3 ప్రధాన రూపాల్లో ఉంటుంది. మనస్సు లోపల లీనమైన తంత్ర ధ్యానం, శరీరంలో పరశక్తి ఆవాహన చేసి భోగరూపంగా ఆరాధన మకలా సంయోగ ఉపాసన సంభోగ సాధన. ఇది కౌలతంత్ర పద్ధతిలో మకర తంత్రంగా ప్రసిద్ధి. కౌల మార్గ గుహ్య క్రమాలు. సంపూర్ణ కౌల ఆరాధనలో పంచమకారాలు ప్రధానంగా ఉంటాయి. మత్స్య, మాంస, మద్యం, మైథున ముద్ర. ఈ పంచమకారాలు భోగార్థంగా గాక శక్తి శివ సంయోగం సూత్రాన్ని ప్రకటన చేసే సాధనాలు. వీటిని తాంత్రికుడు మానసిక పదంగా లేదా భౌతికంగా ఆచరిస్తాడు. శక్తి పూజలో కామకళ, తంత్ర. కామమనే తేజాన్ని మోక్షానికి మార్గంగా భావించడం ఇది కాళీ తంత్రంలో గుహ్యతత్వం. శక్తి స్వరూపిణిగా ఉపాసికతో, స్త్రీ శక్తితో అనుసంధానమై తూర్యావస్థకు చేరడం ఈ తంత్ర ప్రయోగాల అసలైన ఉద్దేశం. శవసాధన, గుహ్య ప్రయోగాలు. శవాన్ని శూన్యతరంగాల సమాహారంగా భావించి దానిమీద మంత్రవర్షణ చేస్తూ కాళికా బీజం, గుహ్య మంత్రాలను జపించడం. మంత్రం హ్రీం క్రీం చాముండాయే బిచ్చే కాళికే హూం ఫట్. ఈ మంత్రాన్ని 108 శవ మంత్రసిద్ధులతో కూడిన శ్మశాన తంత్రక్రియలో ఉపయోగిస్తారు. 5 గుహ్యకాళీ తాంత్రిక న్యాసాలు. శరీరాన్ని శూన్యశక్తిమయంగా మారుస్తూ కాళికా తేజస్సును అవయవాల్లో న్యాసం చేయడం. ఉదా హృదయే క్రీం, శిరసి కాళీ, శిరసి చాముండా, దక్షిణే కపాలిని మొదలైన శక్తిన్యాస పద్ధతులు. గుహ్యయంత్ర సిద్ధి రక్తమండలంపై గేయబడే కాళికా రక్తయంత్రం. ఇది మహాశత్రు నివారణ, శవబోధ సాధనలకు ముఖ్యంగా ఉపయోగించబడుతుంది. కాళికా యంత్రాన్ని శవతలపైన ప్రణవ మంత్రాలతో ఆవాహన చేయాలి. గుహ్య తంత్రాల ఫలిత సూచకాలు శూన్యభావ స్థితి, శబ్ద విలయం, శక్తిపాతం, భైరవానుభూతి గమనిక. ఈ గుహ్య తంత్రాలు స్వీయంగా ఆచరించరాదు. ఇది కేవలం గురు పరంపరలో శుద్ధ శక్తి దీక్ష పొందిన వారికి మాత్రమే అనుమతించబడిన మార్గం.